నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఈరోజు చర్చలో శ్రీ దారా గోపి గారు, సీనియర్ జనరల్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు శ్రీ రవిచంద్రారెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వీరిద్దరు చర్చలో పాల్గొంటున్నారు. ఇక ఈరోజు ప్రధానంగా రెండు అంశాలు చాలా ఆసక్తికరమైన వార్తలు వచ్చాయి. చంద్రబాబు తప్పిదం వల్లే డయాఫ్రమ్ వాల్ ఢమాలైందంటూ సాక్షి పత్రిక ఇస్తే, ఈనాడులో మెగాకే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అంటూ వార్తనిచ్చారు. మొన్నటిదాకా తెలుగుదేశం మీడియా, ప్రత్యేకించి ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ మెగా మీద తీవ్రస్థాయిలో విరుసుకుపడ్డ వైనం పక్కన పెట్టి, ఇప్పుడు తాజాగా వారికే డయాఫ్రమ్ వాల్ ఇవ్వడానికి కారణాలు అంటే లేట్ అవుతుందని, ఇట్లాంటి కారణాలన్నీ చెప్తున్నారు. సో ఇదంతా కూడా ఆసక్తికరంగా ఉంది. మరోవైపు సాక్షిలో వచ్చిన ఇంకో వార్త, పక్కా స్క్రిప్టు దోపిడీ కిక్కు అంటూ కన్సల్టెన్సీకి సంబంధించి పెట్టిన కండిషన్స్ 100 కోట్ల టర్న్ ఓవర్ ఉండాలని, ఇట్లా 4 రోజులు గడువు ఇవ్వటం, ఇవన్నీ కూడా అనుమానాస్పదంగా ఉన్నాయని ఆ పత్రిక రాసింది. సో వీటన్నిటిలో పోలవరం ఢమాలైంది. పోలవరం ఢమాల్ అంటే డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి కారణం ఎవరు? మరి ఇప్పుడు 2017-18లోనే జరిగిందన్నటువంటి వాదనని అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక వెల్లడించిందని పత్రిక రాస్తోంది. మరి అదే పొరపాటున జగన్ గారి ప్రభుత్వం టైంలో జరిగిందని కనుక వాళ్ళు ఎవరన్నా చెప్పుంటే ఈ రోజున పెద్ద ఎత్తున పరిచిండేవాళ్ళు ఈనాడు, ఆంధ్రజ్యోతి. మరి ఇవాళ ఈ సాక్షి మాత్రమే ఇది ఇచ్చింది. అదే టైంలో మెగాకు వ్యతిరేకంగా అనేక కథనాలు పుంఖానుగా రాసి నవయుగాకు అనుకూలంగా వ్యవహరించినటువంటి ఆ పత్రికలో, ఆ మీడియా, ఆ పార్టీ ఇప్పుడు మెగాకే ఈ వాల్ నిర్మాణం ఎందుకు అప్పచెబుతున్నారన్నది ఆసక్తికరం. మరి ముందుగా గోపి గారు చెప్పండి, ఈ వైరుధ్యాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఒక్కసారి దానికి ముందుగా చంద్రబాబు నాయుడు గారు రంగుల మీద గతంలో చేసిన విమర్శలు, ఇప్పుడు జరుగుతున్న తీరు, వీటి మీద ఒక వీడియో చూసిన తర్వాత పోలవరం మీద చర్చలోకి వెళదాం. రంగులు ఏమంటారు? రంగుల గురించి మేము వేసుకుంటాం అంటే అంత గర్వమా మీకు? మీ బాబు సొత్తా ఇది? ప్రభుత్వ బిల్డింగ్లు మీ ఆఫీసులకి ప్రజలు రావాలనా? శ్మశానాలకి, ఆఫీసులకి, ఎక్కడ చూసిన వాటర్ స్కీములకి ఏమనుకుంటున్నారు మీరు? ఒక పార్టీకి, కరెంటు స్తంభాలకి కడను మీ ముఖాలకు వేసుకోమని. రైట్. చంద్రబాబు గారు భలే డైలాగులు చెప్పడంలో దిట్ట. అది తీరా చూస్తే ఇప్పుడు ఆయన ఎల్లో కలర్ అంటే పసుపు కలరు అనేక గవర్నమెంట్ బిల్డింగ్లకి వాటికి అన్నిటికీ శుభ్రంగా వేసేస్తున్నారు. ఇప్పుడు మరి ఏమంటారో తెలియదు కానీ. రైట్, గోపి గారు మాట్లాడండి. పోలవరం వాల్ ఢమాల్ అంటూ అప్పటి తప్పుడు వల్లే జరిగింది అంటూ సాక్షి ఇచ్చింది. మరి ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఆ విషయంలోకి వెళ్లకుండా మెగాకి ఇస్తున్నారు అంటూ మంత్రి గారు చెప్పిన వార్తల్ని ప్రముఖంగా ఇచ్చారు. మీరేమంటారు? డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్న మాట వాస్తవం అండి. ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా రిపోర్ట్ పెట్టింది. అయితే ఏమైందంటే డయాఫ్రమ్ వాల్ ని సీరియస్ గా తీసుకోలేదు. డయాఫ్రమ్ వాల్ అనేది ఫౌండేషన్ ప్రాజెక్ట్. ఆ ఫౌండేషన్ చాలా పటిష్టంగా ఉండాలి. ఎన్ని వరదలైనా తట్టుకొని ఆ ప్రాజెక్ట్ లో నీళ్లు నిలిపేదానికి అది ఉపయోగపడాలి. అట్లాంటి ఫౌండేషన్ ని చాలా నిర్లక్ష్యం చేశారు. ఎందుకంటే పైన లోయర్ కాఫర్ డ్యామ్ కానీ, అప్పర్ కాఫర్ డ్యామ్ కానీ వీటిని ముందుగా పూర్తి చేయాలి. డయాఫ్రమ్ వాల్ కట్టేదానికంటే ముందే లోయర్ కాఫర్ డ్యాము, అప్పర్ కాఫర్ డ్యాము పూర్తి చేయాలి. స్పిల్వే కూడా పూర్తి చేయాలి. స్పిల్వే కూడా పూర్తిగా ఉంటేనే నదిలో వచ్చే నీళ్లన్నీ కూడా డైవర్ట్ చేసి అప్పుడు డయాఫ్రమ్ వాల్ కట్టుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అట్లాంటిది 2014-19 మధ్య ప్రతి దానికి ఇటుక్కి కూడా ఒక సంబరంలాగా, ఓ పండుగలాగా చేసి అడావుడి చేసి మొత్తం సోమవారాన్ని పోలవరం అని చెప్పి ప్రచారం బాగా ఆర్భాటంగా చేశారు. ఈ క్రమంలో లోయర్ కాఫర్ డ్యాము, అప్పర్ కాఫర్ డ్యామ్, ముఖ్యంగా అప్పర్ కాఫర్ డ్యాము, స్పిల్వే ఈ రెండు పూర్తి చేస్తుంటే డయాఫ్రమ్ వాల్ మీద అంత ఒత్తిడి పడి ఉండేది కాదు. వరదలు డయాఫ్రమ్ వాల్ పటిష్టంగా ఉండాలి. అసలు పటిష్టంగా ఉండాల్సిన డయాఫ్రమ్ వాల్ ఎందుకు దెబ్బతింది? ఎవరైనా ఒక్క వరదకే ఎన్నో వరదలు తట్టుకొని అక్కడ ప్రాజెక్టులో నీళ్లు నిలబెట్టవలసిన పోలవరం ప్రాజెక్టు ఒక్క వరదకే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయి డయాఫ్రమ్ వాల్ దాదాపు 900 మీటర్ల పొడవు డ్యామేజ్ అయిందంటే దాని నిర్మాణంలో ఉన్న పటిష్టత ఎంత జాగ్రత్తలు తీసుకున్నారు వీళ్ళు, ఎంత మేరకు దాన్ని కాపాడే ప్రయత్నాలు చేశారు. అసలు ప్రాజెక్టు
మీద నిలుస్తుంది అనేటువంటిది వీళ్ళకి అర్థమైందా అనేది నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయిన తర్వాత నువ్వు అక్కడ ప్రాజెక్ట్ కట్టి చేసేది ఏమీ లేదు. ఆ ప్రాజెక్టు నిలబడే అవకాశం కూడా లేదు డయాఫ్రమ్ వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త డయాఫ్రమ్ వాళ్ళు కట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఎంత నష్టం జరిగింది. ప్రచారం మీద పెట్టిన జనాన్ని అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో తీసుకెళ్లి చూపించి అక్కడ భోజనాలు పెట్టి ఇవన్నీ చేశారు. అయితే ఇవన్నిటికంటే కూడా డయాఫ్రమ్ వాళ్ళు కట్టడంలో ఎందుకు అంటే చూపారు అదొక యాంగిల్ అయితే చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పత్రికలు కానీ మొత్తం అంతా జగన్ గారి మీద పడి రాస్తూ ఉంటాయి కదా. అట్లాగే ఆయనేమో పోలవరాన్ని నాశనం చేశారని రోజు చంద్రబాబు గారు ప్రచారం చేస్తుంటారు కదా. ఇప్పుడు ఇంతకీ ఎవరి వల్ల నాశనం అయినట్లని మీరు భావిస్తారు? ఖచ్చితంగా దానికి బాధ్యతలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే తీసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఆ ప్రభుత్వం హయాంలోనే డయాఫ్రమ్ వాళ్ళ నిర్మాణం జరిగింది. డయాఫ్రమ్ నిర్మాణం అనేది తెలుగుదేశం నిర్మించిన కట్టడం. అది ఆ కట్టడం దెబ్బతిందంటే డయాఫ్రమ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కట్టింది కాదు. జగన్మోహన్ రెడ్డి వచ్చి అక్కడ చేసింది ఏం లేదు, డయాఫ్రమ్ వాళ్ళు చేసింది ఏం లేదు. పిల్లివేలు కొంచెం జగన్మోహన్ రెడ్డి స్పిల్వే కొంచెం వెడల్పు చేశారు. తర్వాత కాపర్ డ్యాము, లోయర్ కాపర్ డ్యాము పూర్తి చేశారు. అసంపూర్తిగా ఉన్నటువంటి అప్పర్ కాపర్ డ్యాము, లోయర్ కాపర్ డ్యామును పూర్తి చేశారు జగన్మోహన్ రెడ్డి. సో అనిల్ కుమార్ యాదవ్ ముందు మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన పనులు అవి. ఆ తర్వాత రాంబాబు గారు వచ్చిన తర్వాత అక్కడ పనులు పెద్దగా ఏం జరగలేదు. ఒక డ్యామేజీ, డయాఫ్రమ్ వాల్ డ్యామేజీ మీద సెంట్రల్ వాటర్ కమిషన్ నిపుణులు రావడం, వాళ్ళు పరీక్షలు చేయడం, వాళ్ళు రిపోర్ట్లు ఇవ్వడం, అవన్నీ మనం చూసాం. కాబట్టి డయాఫ్రమ్ వాల్ నిర్మించినటువంటి తెలుగుదేశమే దాని బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప దాన్ని పక్కన తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద నెట్టేయడానికి వీలు లేదు. జగన్మోహన్ రెడ్డి అసలు డయాఫ్రమ్ వాల్ జోలికే పోలేదు. ఇప్పుడు మళ్ళీ డయాఫ్రమ్ వాల్ మొన్నటిదాకా మెగాకి వ్యతిరేకంగా రాసేవాళ్ళు కదా, ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ మళ్ళీ మెగాకే ఎందుకు అప్పచెబుతున్నారు అంటే జగన్ గారు తీసుకున్న నిర్ణయం కరెక్టనే కదా, సమర్థత కలిగినటువంటి సంస్థగా మెగాని గుర్తించినట్లే అవుతుందా? అది హలో అది అది కాంట్రాక్టర్ సంబంధించి ఇవి అన్ని జరుగుతూనే ఉంటాయండి. అవన్నీ కాంట్రాక్టర్ లెవెల్లో కాదు. అంతకుముందు తెగ రాశారు కదా, అంతకుముందు మెగా మీద వాటి మీద తెగ రాశారు కదా, అందుకని ఆసక్తి కొద్దీ అడుగుతున్నాను అంతే. మళ్ళీ ఇడిదిప్పి రాస్తారు, ఏముంది వాళ్ళే సమర్థులు, వాళ్ళైతేనే కంటిన్యూటీ ఉంటది, అన్ని రాసుకోవడానికి ఏముంది, అవన్నీ రాస్తారు. మరి పోలవరం నాశనం అయిందని చెప్పారు అంటే ఆ కాంట్రాక్టర్ సంస్థ కూడా బాధ్యతనే కదా. మరి ఇప్పుడు అదే సంస్థకి మళ్ళీ అప్పచెబుతున్నారంటే మరి దాన్ని ఏమని అనుకోవాలనేది ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అనమాట. రైట్. రవిచంద్రారెడ్డి గారు మీరేమంటారు చెప్పండి. నమస్కారం గారు, మీకు దారా గోపి గారికి అలాగే సాక్షి ప్రేక్షకులందరూ నమస్కారం. సో చెప్పేందుకు చాలా చెప్తారు సార్, తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ. ఇందాక మీరు వేసిన క్లిప్ గురించి ముఖ్యంగా ఒక 2 మాటలు. ఆ క్లిప్ రంగుల పిచ్చి గురించి ఏదైతే ఆ క్లిప్ ఉండిందో, ఇప్పుడు ఇవన్నీ కూడా గతంలో వేసిన ఆ విజువల్స్, ఆ సాక్ష్యాలు ఎప్పటికీ మాసిపో. ఎక్కడ పడితే అక్కడ శ్మశానాలకి, వాటర్ ట్యాంకులకి అన్నిటికీ కూడా ఆ రంగులు వేసుకున్న వైన మనం చూసాం. దాంతో పాటు మొన్నటికి మొన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని, లేకపోతే అదని ఇదని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు వేయించుకున్నది. ఓట్లు వేయించుకున్న తర్వాత ఆ పట్టాదార్ పాస్బుక్ల మీద మీ ఫోటో ఎందుకు, ల్యాండ్ మీద అని చెప్పి ప్రజల్ని ఏదైతే భయానికి ఆందోళనకు గురి చేశారో, ఇప్పుడు రైట్ నౌ చంద్రబాబు నాయుడు గారు మీ భూమి అనే పేరుతో ఆ 10-1 అడంగులకు కానీ వాటికి కానీ మొత్తం అడంగులకు కూడా సార్ చంద్రబాబు నాయుడు గారి ఫోటో పైన కింద అనగానే సత్యప్రసాద్ గారి ఫోటో వేసి మొత్తం అందరికి ఇస్తున్నారు. ఇప్పుడు మేము అడుగుతున్నాం, అది కరెక్టేనా? కాదు 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 అది ఒక ఫేక్వి కూడా ప్రచారం అవుతున్నాయని అన్నారు. అందుకని మనం ఏ గవర్నమెంట్ ఉన్నా సరే మనం కరెక్ట్ గా మాట్లాడాలి. అది ఫేకా ఒరిజినల్ సోషల్ మీడియాలో వచ్చిన మాట వాస్తవం, నా దృష్టికి అయితే ఫేక్ అని వచ్చింది. విజువల్ ఆధారంగా మాట్లాడుతున్నాం కొమ్మినేని గారు. ఒకవేళ తప్పు అయితే సబ్జెక్ట్ కరెక్షన్. అనవసరంగా కాంట్రవర్సీ, వాస్తవం అయితే మాట్లాడటం తప్పు కాదు, వాస్తవం కానప్పుడు పని కట్టుకుని బురద ఇద్ది ఎవరి మీదైనా. సార్ ఫిజికల్ గా నేను ఇంకా చూడలేదు కాబట్టి ఫిజికల్ గా చూస్తే చెప్పండి, లేకపోతే వద్దు. ఫిజికల్ గా చూడలేదు కాబట్టి సబ్జెక్ట్ కరెక్షన్. కానీ మాకు వచ్చిన సర్క్యులేషన్ వల్ల వచ్చిన న్యూస్ ప్రకారం మాట్లాడుతున్నా. అంటే దాన్ని పక్కన పెడదాం సార్. నిన్నటికి నిన్న
ఆగస్టు 15న ఎల్లో రంగుల పిచ్చి గురించి మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ కి ఏ రంగు వేశారు సార్? అన్నా క్యాంటీన్ అంటే మీ పార్టీ ఆఫీసా? మీ పార్టీ ఆఫీస్ ట్రస్ట్ ద్వారా, మీ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పెడుతున్న భోజనమా? అది ప్రభుత్వ పథకం కింద ప్రభుత్వాన్ని నుంచి డ్రా చేస్తున్న డబ్బులతో వేసినప్పుడు ఎన్టీఆర్ గారి ఫోటో, మీ ఫోటో పెద్ద ఎత్తున వేశారు. డిప్యూటీ సీఎం ఫోటో కనపడలే ఎక్కడ? మరి వాళ్ళెవరు భాగస్వాములు కదా ఈ ప్రభుత్వంలో? మరి అన్ని ఆఫీసుల్లో డిప్యూటీ సీఎం ఫోటో కూడా పెట్టమని చెప్పారు కదా. మరి ఎల్లో కలర్, రెడ్ కలర్ మాత్రమే ఎందుకు వేశారు? మిగతా వాళ్ళ కలర్స్, ఆ జెండాలు ఎందుకు ఇలా? అంటే రంగులు పిచ్చి ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు అంటే చెప్పేందుకు నీటి పైన ఆయన ఒకరిని పట్టుకొచ్చి స్పాన్సర్డ్ పర్సన్ ని ఏదైతే పొగిడించుకున్నాడో 5 ఏళ్ల నుంచి పస్తున్నాడంట. అతను కళకళలాడుతూ నవనవలాడుతూ నయా మ్యాంగోలా ఉన్నాడు. అతను ఖచ్చితంగా కూడా అతని చేత స్తోత్రం చదివించుకున్నాడు. మీరు రాబట్టి బతికిపోయాను, లేకపోతే 5 ఏళ్ల ఫస్ట్ నుండి చచ్చిపోయాను, కానీ మళ్ళీ నిన్నే బతికానని అతను చెప్పిన విధానం, వాళ్ళకి ట్యూషన్ చెప్పి అక్షరాల్లో ఏదైతే పెయిడ్ ఆర్టిస్టులు ఎవరిని తెస్తారో సార్, గతంలో రైతుల రూపంలో, భవన నిర్మాణ కార్మికుల రూపంలో, ఇప్పుడు చూస్తాం రాబోయే రోజుల్లో ఇసుక కొరత ఏ విధంగా రాబోతుందో వానాకాలం. ఎందుకంటే అన్ని డంపులు ఖాళీ చేసేసారు, అమ్ముకున్నారు, ఉచిత ఇసుక అన్నారు. అన్ని నీతులు చెప్పడానికే సార్. అదే కాకుండా ఏ కాంట్రాక్ట్ కూడా 50 లక్షలు దాటితే టెండర్ ద్వారానే పోవాలి సార్ కొమ్మినేని గారు. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ లో ట్రాన్స్ట్రాక్ వచ్చిన కాంట్రాక్ట్ పోలవరాన్ని 5,000 కోట్ల రూపాయల వర్క్ ని రాత్రికి రాత్రి ఒక బర్త్డే కేక్ ని ఇచ్చి సెలబ్రేట్ చేసినట్టు నవయుగకు అప్పచెప్పిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మనోడే ఇచ్చేద్దాం ఏం కాదని చెప్పి దాన్ని ఇచ్చి గడ్కరీ గారికి ఏదో సంజాయిషి చెప్పుకొని వచ్చారు ఆ రోజున జలవనరుల శాఖ మంత్రికి. నవయుగకి టెండర్ లేకుండా 5,000 కోట్ల రూపాయల వర్క్ ఇచ్చి, ఇది ఎందుకు దుర్మార్గం అంటే దానికి సంబంధించిన పేమెంట్లన్నీ డైరెక్ట్ గా గవర్నమెంట్ నవయుగకి ఇచ్చింది. అంటే సబ్ కాంట్రాక్టర్ ఎప్పుడు గవర్నమెంట్ ఇవ్వకూడదు సార్. నేను కూడా కాంట్రాక్ట్లు చేసేవాడినే, సివిల్ ఇంజనీర్ కాబట్టి నాకు పూర్తిగా అవగాహన ఉంది. కాబట్టి ఇది ఆల్మోస్ట్ డైరెక్ట్ కాంట్రాక్ట్ అనమాట. అవార్డింగ్ ఇన్ నేమ్ ఆఫ్ సబ్ కాంట్రాక్ట్ టు ద థర్డ్ పార్టీ పేయింగ్ బై గవర్నమెంట్ ఈజ్ ఇల్లీగల్. 5,000 crores ఎక్స్టెంట్ ఇచ్చారు సార్. ఆ రోజున ఇచ్చిన దాంతో 1,00,000 క్యూబిక్ మీటర్లు ఒక రికార్డ్ కోసం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం కాంక్రీట్ వేసేయాలని జెట్ గ్రౌటింగ్ ద్వారా ఏదైతే చేశారో అద్భుతరాన్ని చేసిన పనుల వల్లనే ఈ రోజున ఆ డయాఫ్రమ్ వాల్ కి ఆ గతి పట్టింది. ఆ దాంట్లో వరద ప్రవాహాన్ని సరిగా అంచనా వేయక ముందే 693 మీటర్లు ఏదైతే డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి కారణమైందో చంద్రబాబు నాయుడు గారి యొక్క అతి మాత్రమే కారణం, నవయోగ యొక్క పొరపాటే కారణం. తర్వాత మెగా వచ్చినప్పుడు కూడా రివర్స్ టెండరింగ్ ద్వారా వచ్చింది. రివర్స్ టెండరింగ్ లో టెండర్ వేసుకునే అర్హత నవయుగ కూడా ఉండింది. నవయుగ కూడా వేయాల్సింది, కానీ ఎందుకో వేయలా. మనకెందుకు వచ్చింది? మనం ఇక్కడితో దులిపేసుకుందాం, గవర్నమెంట్ మారింది, మనకు డబ్బులు రావనుకున్నారు, లేకపోతే ఇంకేమనుకున్నారు, కానీ నవయుగ టెండర్ కి రాలేదు సార్. అద్భుతాన్ని తప్పుకుంది. టెండర్ వేసే అర్హత ఆ కంపెనీకి కూడా ఉండింది. ఈ రోజున మొన్నటి దాకా దుమ్మెత్తిపోసిన మెగా కన్స్ట్రక్షన్స్ కి అన్ని అర్హతలు వచ్చి ఇచ్చినా గానీ దాన్ని విమర్శిస్తూ వచ్చారు. ఈ రోజు కొనసాగింపుగా అదే కంపెనీ అయితే బాగుంటుందని మరీ కంటిన్యూ చేశారు. అట్లా కాదు, యాక్చువల్గా డయాఫ్రమ్ వాల్ నిర్మించింది వేరే కంపెనీ కదా, ఇప్పుడు మెగాకే కంటిన్యూ చేస్తున్నారు. మెగాకే ఇవ్వటం అనేది ఆసక్తికరమైన అంశం. అవును సార్, ఆ రోజున డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో నవయుగ ఆధ్వర్యంలో జరిగింది. కానీ తర్వాత వచ్చిన మెగా కన్స్ట్రక్షన్స్ ని ఇన్ని రోజులు ఏదైతే విమర్శించారో ఇప్పుడు వాళ్ళు ఆసక్తి చూపించకపోయినందువల్ల నవయుగకి ఇస్తే ఎందుకు వీళ్ళని కంటిన్యూ చేద్దాం. మెగా కన్స్ట్రక్షన్ కూడా సత్సంబంధాలే ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారితో. ఎందుకంటే పట్టిసీమ గతంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మెగా కన్స్ట్రక్షన్స్ చేసింది. ఇదేం కొత్త కంపెనీ కాదు, వాళ్ళకి పరిచయం లేని కంపెనీ కాదు. కాబట్టి కంటిన్యూటీ పేరుతో ఏదైతే ఇచ్చారో అది చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ డయాఫ్రమ్ యొక్క రిపేర్ కి ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో ఆ నష్టానికి మొత్తం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన తీరు, ఆ రోజు అమలు చేసిన అధికారుల పర్యవేక్షణలో జరిగిన లోపం ఏదైతే ఉందో అప్పటి ప్రభుత్వమే లెక్క చెప్పాలి. అయినా ఆ ప్రాజెక్ట్ పూర్తి కాకుండా 3 సార్లు జాతికి అంకితం చేసిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు. సార్, ప్రాజెక్ట్ ఎప్పుడైనా పూర్తి కాకుండా జాతికి అంకితం పేరుతో 3 సార్లు శంకుస్థాపన లాగా ఉత్సవాల్లాగా చేసి జయమ జయమ చంద్రన్న పాట పాడించుకుని దానికి 87 కోట్లు బిల్లు చెల్లించిన దుర్మార్గం చంద్రబాబు నాయుడు గారిది. ఇటువంటి వింతలు విడ్డూరాలన్నీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే జరుగుతాయి సార్. జయమ జయమ చంద్రన్న ఏదైతే పాడించుకున్నాడో 87 కోట్ల రూపాయలు బిల్లు దాఖలు చేశాడో దానికి ఒక ఐకాన్ గా నిలుస్తాడు. ఎందుకంటే భజనకి 87 కోట్లు పే చేసి నదీ గర్భం, కృష్ణా నదీ గర్భంలో నివాసం ఉంటూ ఒక ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా ఆక్రమణ ఉన్న కట్టడంలో ఉంటూ
అధర్మంగా ఏదైతే ఉంటున్నారో ఇతను ధర్మబద్ధమైన పరిపాలన ఎక్కడ చేస్తాడని మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారు సోమవారం అంటే అదొక కలవరం, అదొక కలెక్షన్ల వారం, అదే పోలవరం అని చెప్పి నినాదం తీసుకున్నాడు. మళ్ళా ఈసారి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పోలవరం సోమవారం పోలవరం అని చెప్పి మళ్ళా స్లోగన్లు ఇచ్చాడు. మరి ఎందుకనో సోమవారం లేదు, పోలవరం లేదు, ఎక్కడికి పోవట్లా, ఎందుకంటే అది ఇప్పట్లో పూర్తి కాదని చేతులు ఎత్తేశాడు. ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారు చేసేదానికి చెప్పేదానికి పొంతన ఉండదు అని చెప్పడానికి ఇప్పటికే ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేయకుండా అన్ని అటక మీద పెట్టి అందుకోలేను, నా ఎత్తు సరిపోవట్లా, ఆంధ్రప్రదేశ్ లో అప్పులైపోయినాయి అని చెప్పి అబద్ధాలు చెప్తున్న తీరు ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ లో జనం అవగాహనకు వస్తున్నారు. 58 నెలలు కౌంట్ డౌన్ మొదలైంది. రైట్. వాసు గారు చెన్నై నుంచి. వాసు గారు నమస్కారం, మాట్లాడండి, మీరేమంటారు? డయాఫ్రమ్ వాల్ తప్పిదం చంద్రబాబు టైంలోనే జరిగిందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక చెప్పిందని సాక్షిలో ఇవాళ చాలా ప్రముఖంగా ఇచ్చారు. మీ అభిప్రాయం? ఇంతకాలం జగన్ గారి ప్రభుత్వం మీద నాశనం చేసిందని ప్రచారం చేశారు తెలుగుదేశం వారు కానీ, వారికి సంబంధించిన మీడియా కానీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇటువంటివన్నీ. ఇప్పుడు తీరా రిపోర్ట్ ఏమో తద్విరుద్ధంగా చంద్రబాబు గారి టైంలోనే జరిగిందన్నట్టుగా వచ్చింది. మీరేమంటారు? రైట్. దుర్గాప్రసాద్ గారు గుంటూరు నుంచి. దుర్గాప్రసాద్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి. నమస్కారం. 2013-2015లో మెగాలో మేనేజర్ అకౌంట్స్ గా చేశానండి నేను. ఓకే. వాళ్ళ దగ్గర ఏంటంటే క్వాలిటీ ఉంటది వర్క్ లో. ఓకే. రెండోది ఏంటంటే టయానికి పూర్తి చేస్తారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక ప్రాజెక్ట్ టైం తీసుకుంటే ఆ టైం లోపు కంప్లీట్ అవుతుంది. క్వాలిటీ కూడా ఉంటది. కాబట్టి వీళ్ళు సర్టిఫై చేయాల్సిన పని మీద మెగా గురించి. అంటే మొన్నదాకా పోలవరం నాశనం అయిపోయిందని చెప్పారు కదా. పోలవరం నాశనం అయిపోయితే మరి అదే కంపెనీకి మళ్ళీ ఎట్లా ఇచ్చారనే ప్రశ్న వస్తుంది కదా. వాళ్ళు ఎట్లా మాట్లాడినా దాని వాల్యూ తగ్గదంటారా? తగ్గదు. సరే, అట్లా 13-15 చేశాను దాంట్లో. రైట్. మేనేజర్ అకౌంట్స్. ఓకే, రైట్. ఇక గోపి గారు చెప్పండి, ఇది మద్యం మీద కూడా ఒక ఆసక్తికరమైన వార్త వచ్చింది. చంద్రబాబు మార్కు నిబంధనలతో టెండర్ల ప్రక్రియ, అస్మదీయ కన్సల్టెన్సీ ఎంపికయ్యేలాగా నిబంధనలు, 100 కోట్ల టర్నోవర్ ఉండాలంట, 13న టెండర్ నోటిఫికేషన్, 15 బిడ్ల దాఖలు, 4 రోజులే గడువు ఇవ్వడంతో ఆంతర్యం ఏంటంటూ ఈ పత్రిక ఇంట్రెస్టింగ్ వార్త రాసింది. మీ అభిప్రాయం ఏంటి? మీకేమన్నా సమాచారం ఉందా? ఏది వాస్తవం? అసలు మొత్తం అంతా మళ్ళీ కొత్తగా ఈ సిండికేట్ లిక్కర్ సిండికేట్లు రాబోతున్నాయా? ఖచ్చితంగా వస్తాయండి. లిక్కర్ సిండికేట్ వస్తుంది, ఇసుక సిండికేట్ వస్తుంది, అన్ని సిండికేట్లు వచ్చేస్తాయి. వాళ్ళకి సంబంధించి ఆ ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మద్యం సంబంధించి మొదటి నుంచి వాళ్ళు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే లిక్కర్ కుంభకోణాలు జరిగాయి జగన్ గవర్నమెంట్ లో అని మాట్లాడడం మొదలెట్టారు. వాస్తవానికి ఆ జగన్ ప్రభుత్వంలో అమలు చేసినటువంటి అమ్మినటువంటి బ్రాండ్స్ అన్ని కూడా చంద్రబాబు హయాంలో అనుమతి ఇచ్చిన బ్రాండ్సే. ఆ బ్రాండ్స్ ని ఈ జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేశారు తప్ప జగన్మోహన్ రెడ్డి కొత్తగా అనుమతులు ఇచ్చినటువంటి బ్రాండ్స్ అయితే ఏమీ లేవు. సో ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ భూమ్ బీరు అనుకుంటా మాట్లాడి అవహేళన చేసే చంద్రబాబు నాయుడు ఇప్పుడు మళ్ళీ కొత్తగా లిక్కర్ పాలసీ తీసుకొచ్చి లిక్కర్ సిండికేట్లని ప్రమోట్ చేసి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పూర్తిగా వ్యాపారుల ముఖ్యమంత్రి అండి. వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, వాళ్ళకి సంబంధించిన ముఖ్యమంత్రి ఆయన. వాళ్ళ పెట్టు చంద్రబాబు నాయుడు. ఆయన ఆలోచనలు, ఆయన పథకాలు, ఆయన పనులు అన్ని కూడా వాళ్లను, పారిశ్రామికవేత్తలను, వ్యాపారులను ప్లీజ్ చేసే పద్ధతిలో ఉంటాయి తప్ప ప్రజలకు అయితే అందుబాటులో ఉండవు. ఇప్పుడు చెప్తున్నారు కదా సూపర్ 6 అని అమలు ప్రకటించేసి ఇప్పుడు ఏమంటున్నాడు, ఏం చేయాలన్నా కూడా డబ్బులు లేవు, మా దగ్గర డబ్బులు లేవు, మేము ముందుకు పోలేకపోతూనే ఉన్నారు. 2 ఏళ్ళు అయిపోయింది. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏంది, ఎక్కడ పోయింది? 15,000 నీకు 15,000 అన్నారు, మరి అక్కడికి పోయింది. సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి, ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. సో అవన్నీ ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయి లిక్కర్ సిండికేట్లు ముందుకు వస్తాయి అంటారు.
అంటే ఇప్పుడు గవర్నమెంట్, ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో గవర్నమెంట్ రిటైల్ షాప్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు అవన్నీ తీసేసి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారంటారా, లేక వీటిలో ఈ సిస్టంలోనే ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారంటారా? లేదండి, పూర్తిగా ప్రైవేట్ వాళ్ళకే ఇచ్చేస్తారు. ప్రైవేట్ వాళ్ళకే వెళ్ళిపోతుంటది. ప్రైవేట్ వాళ్ళే వాళ్ళ ఆధ్వర్యంలోనే నడుస్తూ ఉంటాయి. ప్రైవేట్ వాళ్ళంటే మోస్ట్లీ పొలిటికల్ గానే, మొత్తం పొలిటికల్ గానే చూసుకుంటారేమో టెండర్లు పొలిటికల్ గానే ఉంటాయి. రైట్. రవిచంద్ర గారు చెప్పండి, ఈ మద్యం దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సార్, మద్యం పాలసీ మంచి అవకాశంగా చంద్రబాబు నాయుడు గారు పార్టీ కోసం వ్యవస్థీకృతంగా నాయకులను బాగుపరిచే కార్యక్రమం కింద రూపుదిద్దుకోబోతోంది. ఖచ్చితంగా కూడా 100 కోట్లు ఏదైతే టర్న్ ఓవర్ ఉండాలనే నిబంధన ఉందో, జోన్ల వారీగా 4, 6, 8 మందో ఒక పెద్ద మేస్త్రీలు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు అస్మదీయలో ఉంటే, దాని ద్వారా చిన్న కింద లీడర్లందరినీ కూడా అకామిడేట్ చేసుకోవచ్చు. 43,800 బెల్ట్ షాపుల్ని మాకు గిఫ్ట్ గా ఇచ్చి వెళ్ళాడు సార్ చంద్రబాబు నాయుడు గారు. అవన్నిటిని 48 గంటల్లో మొత్తం క్రష్ చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక. ఖచ్చితంగా కూడా ఈ 100 కోట్ల టర్న్ ఓవర్ జోన్ల సిస్టమ్ ఏదైతే ఉందో, ఢిల్లీలో భ్రష్టు పట్టిన ఈ రోజు లిక్కర్ పాలసీ గురించి అవినీతి ఈడీ దాడులు ఏవైతే జరిగి అరెస్టులు అయ్యారో, ఏదైతే కవిత గారు కానీ, లేకపోతే అనేక మంది కానీ, లేకపోతే కేజ్రీవాల్ గారితో సహా, ఇలాంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే మద్యం పాలసీ విషయంలో నిర్ణయాత్మకంగా ఢిల్లీ పాలసీని కాపీ కొడుతున్నట్టు ఈ పాలసీ ఏదైతే ఉందో, ఖచ్చితంగా ఎవరైనా కోర్టుకు వెళితే ఇదే పరిస్థితి రెఫరెన్స్ టు ఢిల్లీ అట్లే అది వేరే కాదు. రవిచంద్ర గారు మీరు పొరపాటు పడుతున్నారు. ఐ థింక్ ఆ స్కీమ్ వేరు, ఇక్కడ స్కీమ్ వేరు. ఇది పైగా స్టేట్ గవర్నమెంట్ స్వతంత్రంగా ఉండే వ్యవహారం, అక్కడేమో లెఫ్టినెంట్ గవర్నర్ ఆధ్వర్యంలో నడుస్తుంది. పై ఇక్కడ బీజేపీ అండతోటి చంద్రబాబు గారు ఉన్నారు, అక్కడ కేజ్రీవాల్ ఏమో మోడీ గారిని వ్యతిరేకిస్తున్నారు. చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ప్లస్ అది కాకుండా ఆ స్కామ్ వచ్చినటువంటి అభియోగాలు వేరు, ఇప్పుడు మీ ఇక్కడ జరుగుతున్నది వేరు, ఈ కథ వేరు. మీరు ఆ రెండింటినీ మిక్స్ చేయడం కరెక్ట్ కాదు. ఏం లేదు సార్, అక్కడ గవర్నర్ గారి అధికారం ఎక్కువ, కానీ ఇక్కడ బీజేపీ ఎదగాలనుకుంటే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇలాంటి కేసుకి బీజేపీ పార్ట్నర్ గా ఉన్న పరిస్థితి నుంచి ఓనర్ గా మారే పరిస్థితి ఉంటుంది. రెంట్కి వచ్చినా, టెంట్ వేసిన తర్వాత బిల్డింగ్ ను సొంతం చేసుకునేదానికి మంచి అవకాశం వచ్చే పాలసీ ఈ పాలసీ. ఖచ్చితంగా కూడా అస్మదీయులందరికీ కూడా ఉపాధి హామీ పథకం లాగా గ్రామానికి ఒక బెల్ట్ షాప్ పెట్టించే ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉందని వినవస్తున్న సమాచారం. ముఖ్యంగా ఉచితం అని చెప్పి 1,375 రూపాయలకి ఏదైతే ఆ డప్పుల్లో ఉన్నదంతా తరలించేస్తున్నారో, అసలు ఎలక్షన్ రిజల్ట్ వచ్చి 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకే దాదాపు ఎన్ని లక్షల టన్నులు, ఎన్ని వేల టన్నులు ఖాళీ అయిపోయిందో మనం చూసాం. దాదాపు 80 లక్షల టన్నులు ఉండాల్సింది అసలు లెక్కలు చూసి ఇసుక పాలసీ ప్రకటించే వరకే 40 లక్షల టన్నులకు పైగా అదృశ్యం అయిపోయిందంటే ఎంత గొప్పగా మాయ చేయగలరో మనం చూడండి. ఖచ్చితంగా కూడా ఈ రోజుకి ప్రైవేటు అంటే చాలా ముద్దు, ప్రభుత్వ శాఖలంటే ఆయన కొంచెం ఎబ్బెట్టుగా ఉంటది. ప్రభుత్వాన్ని ఆయన నడుపుతూ అన్ని ప్రైవేటు పరం చేయడమే చంద్రబాబు నాయుడు గారి యొక్క సిద్ధాంతం. ముఖ్యంగా నాడు నేడు ద్వారా వ్యవస్థీకృతంగా ఉన్న ఎడ్యుకేషన్ సంస్థలు కానీ, వైద్యశాలలను కానీ కూడా ఈ రోజు మళ్ళా భ్రష్టు పట్టించి ఖచ్చితంగా ప్రైవేట్ హాస్పిటల్స్ వైపు జనం పోవాల్సిన తీరుగా ఆరోగ్యశ్రీని కూడా అటకెక్కించే పనిలో ఉన్నారు. అదే విధంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్నాయో ట్యాబ్లు కానీ, లేకపోతే టెక్నాలజీ కానీ, లేకపోతే ఐబీ సిలబస్ కానీ, మరి టోఫెల్ కానీ, లేకపోతే బైజూస్ కానీ ఏమీ లేకుండా చేసి మళ్ళా ప్రైవేట్ స్కూల్స్ వైపు పేదలందరూ చూడాల్సిన పరిస్థితిని కల్పించడం, ఇవన్నీ కూడా వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యకర్తలను బాగుపరుచుకునే కార్యక్రమం తప్ప ప్రతి పేదవాడికి నడ్డి విరిచే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ లో ఆల్రెడీ మొదలైపోయింది. దీనికి కొనసాగింపే మద్యం పాలసీ. ఎక్కువ రోజులు లేదు, విజయదశమి రోజున కొబ్బరికాయ కొడతారు. ఖచ్చితంగా మనం కూడా ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఆదాయం అంతా కూడా ప్రభుత్వానికి వస్తుంది. ఈ పద్ధతిలో గవర్నమెంట్ షాపులు ఉన్నందువల్ల ప్రొక్యూర్ చేసేది గవర్నమెంట్, వచ్చే ఆదాయం మొత్తం గవర్నమెంట్ కి వస్తుంది. ముందే డబ్బులు లేవు అని చెప్పి పథకాలకి అటకెక్కించి పెట్టిన చంద్రబాబు నాయుడు గారు వచ్చే రెవెన్యూని ప్రైవేట్ పరం చేస్తే డబ్బులు ఇంకెక్కడి నుంచి వస్తాయి, సంపదను సృష్టిస్తానంటే ఇంకా నోట్లు ప్రింట్ చేసుకోవాల్సిందే తప్ప వేరే మార్గం లేదు ఆయనకి. రైట్. శేష్ కుమార్ గారు ఈస్ట్ గోదావరి నుంచి. శేష్ కుమార్ గారు నమస్కారం, మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. త్వరలో లిక్కర్ సిండికేట్లు రాబోతున్నాయని సంకేతంగా ఈ రోజు వీధిలో బెల్ట్ షాప్ వచ్చేసిందండి. ముందు వచ్చిందా? ఆల్రెడీ ఉన్నాయా? జూన్ 4వ తారీఖు నుంచి వచ్చేసినాయి. నిజమేనా మీరు చెప్తున్నది? అవునండి, ఖచ్చితంగా. కావాలంటే మీరు చూపిస్తాను నేను. వీడియో పంపించండి. ఓకేనండి.
తర్వాత ఈ రంగుల గురించి మాట్లాడితే ఆయన చేసిన 10 సంవత్సరాల్లోనూ ఎప్పుడు ఏ ఆఫీస్ కి రంగు వేయించిన పాపని పోలేదండి. ఓకే. జగన్ గారు వచ్చిన తర్వాత ఏదో రంగులు ఇస్తే ఆయన ఇష్టొచ్చిన రంగులు వేయించుకుంటున్నాడు, ఆయన పెడతాడా, ఆయన బాబు పెడతాడా, అటమ్మా మొగుడు పెడతాడా అని మాట్లాడాడు. ఓకే. మరి ఈ రోజు ఎవరమ్మా మొగుడు పెడతాడండి? వద్దులేండి, ఆ పదాలు వాడద్దులే దయచేసి. ఆయన పెద్ద ఆయన వాడినా నడిచిపోయింది, కానీ మనం ఎందుకు వాడతాం అట్లాంటి పదాలు వాడమాకండి దయచేసి. సారీ. రైట్. కృష్ణ గారు అనకాపల్లి నుంచి. కృష్ణ గారు నమస్కారం, మాట్లాడి. అందరికీ నమస్కారం అండి. సార్, జన్మభూమి కమిటీ 2 అని పెట్టారు. అప్పుడు ఈ యొక్క తెలుగుదేశం కార్యకర్తకి బార్లా ఓపెన్ చేశారండి. వీళ్ళంతా కూడా ఈ పల్లెటూరులో కిల్లి కొట్లలోనూ కూడా ఈ బెల్ట్ షాపులు నడుపుతుంటే వాటికి లోకల్ తెలుగుదేశం నాయకులు కిస్తీలు వసూలు చేస్తారండి. ఆ కిస్తీలు కిస్తీలు ఇవ్వకపోతే వాళ్ళనేమో పోలీసులు పట్టిస్తాం అని చెప్పేసి భయపెడుతుంటారు. ఈ విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎప్పుడూ కూడా ఈ యొక్క మద్యం ఏరులై పారుతున్నదండి జగద్విధం అండి. ప్రతి అది ఆయన తప్పే ఉంది దాంట్లో. నేను ఆ విషయంలో ఆయన తప్పు పట్టను, ఎందుకంటే ఆయనే చెప్పాడు కదా, తమ్ముళ్ళు సాయంత్రం అయితే చెరో తలో పెగ్ ఒక్కొక్క పెగ్ వేసుకుంటే తప్పే ఉంది, మీకు తక్కువ ధరలో నాణ్యమైన మద్యం ఇస్తానని ఆయన చెప్పారు. జనం ఓట్లు వేశారు. ఇంకా దానికి మీరు ఆయన ఎందుకు తప్పు పడతారు? అంటే ఇప్పుడు జన్మభూమి కమిటీలు 2 అని పెట్టి వాళ్ళందరూ కూడా ఈ యొక్క పల్లెటూరులో బెల్ట్ షాపుల నుంచి కిస్తీలు వసూలు చేస్తారు సార్. కిస్తీలు వసూలు చేస్తారు. చేసినప్పుడు చెప్పండి, చేయకముందే మీరు చేస్తారంటే ఎట్లా? గతంలో 2014 నుంచి 19 నుంచి వసూలు చేశారు సార్. అప్పుడు వసూలు చేశారు. ఇప్పుడు ఏం చేస్తారన్నది ఇప్పుడు ఆయన చెప్తున్నారు. ఏది ఆల్రెడీ బెల్ట్ షాపులు వచ్చినాయండి అన్నారు. నిజమైతే వీడియో పంపించండి అన్న, నిజం కాకపోతే చెప్పొద్దు అని చెప్తాం, అంతే కదా. దేనికైతే పద్ధతిగానే ఉండాలి తప్ప మనం ఇష్టం వచ్చినట్లు వ్యవహారం చేస్తే మనం మాట్లాడుకున్నాం అనుకోండి, దానికి అర్థం ఉండదు. మనం చెప్తే ఖచ్చితంగా కరెక్ట్ అయి ఉండాలి. అది నా పాయింట్. లేదు సార్, మా అనకాపల్లిలో చూస్తుంటామండి. అనకాపల్లిలో చూస్తుంటారా? నిజంగా బెల్ట్ షాపులు మీ దగ్గర కూడా ఉంటే వీడియో తీసి పంపించండి. ఓకే, రైట్. గోపి గారు చెప్పండి, అవునా కాదు నేను చెప్పింది వాస్తవం కదా? చంద్రబాబు గారు తప్పే ఉన్నట్లా ఆయనే చెప్పాడు కదా, ఆయన ఎన్నికల ప్రచారంలో చెప్పారు కదా, మేము మద్యం తక్కువ ధరకి మా నాణ్యమైంది అందజేస్తామని. జగన్ గారేమో పక్క నేను స్కూల్ బాగు చేస్తానంటే ఆయన మద్యం సరఫరా చేస్తానని చేశారు. జనం మద్యానికే ఓట్లు వేసినట్లయింది కదా. జనం మద్యానికే ఓట్లు వేశారండి. మద్యం సరసమైన ధరలకు ఇస్తా అన్నాడు, చాలా తక్కువ ఇస్తా అన్నాడు. తమ్ముళ్ళు తాగండి మీరు అన్నాడు, రోజు సాయంత్రం మందు తాగండి అన్నాడు. నిజంగానే ఇప్పుడు ఇందాక కాలర్ చెప్పినట్టు బెల్ట్ షాపులు వచ్చేసాయండి ప్రతి గ్రామానికి. బెల్ట్ షాపులు వచ్చాయి. నేను చూశాను, ఎందుకంటే మీరు జర్నలిస్ట్ కాబట్టి. లేదు, నేను చూశాను బెల్ట్ షాపులు వచ్చేసాయి. బెల్ట్ షాపుల్లో ఖచ్చితంగా అక్కడ ఏ ఊరికి ఆ ఊర్లోనే బెల్ట్ షాపులు స్లోగా మొదలయ్యాయి. కుర్రాళ్ళు, ఆ పార్టీ కార్యకర్తలు ఇళ్లలో స్టాక్ పెట్టుకొని ఆ గ్రామంలో అడిగిన వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది నాకు అనుభవంలోనే ఉంది, ఇది నేను చూశాను కూడా. సో వాలంటీర్ల ద్వారా ఇంటింటికి సర్వీసెస్ సర్టిఫికెట్లు ఇట్లాంటి అందజేస్తే ఇప్పుడు వీళ్ళు ఏకంగా మద్యం అందజేసే కార్యక్రమం మద్యం అందుతుంది. వాలంటీర్ వ్యవస్థ ఎక్కడికి పోయిందో తెలీదు. వాలంటీర్లు మిమ్మల్ని ఏం చేయను, మిమ్మల్ని కొనసాగిస్తాను అని ఎన్నికల్లో హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. మరి ఇప్పుడు వాలంటీర్లు 2 నెలలుగా వాలంటీర్లు అనే వాళ్ళు ఎక్కడున్నారో ఏమైపోయారో ఎవరికి తెలియదు. భవిష్యత్తులో వస్తారో లేదో కూడా తెలియదు. చంద్రబాబు నాయుడు హామీలు అంటే అలాగే ఉంటాయండి. జనం నమ్మినప్పుడు మనం ఆయన తప్పుబట్టి ఏం ఉపయోగం? జనం నమ్మారు. ఆయన సూపర్ 6 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానంటే జనం నమ్మారు. ఫ్రీ బస్ అంటే జనం నమ్మారు. వాలంటీర్లు మిమ్మల్ని కొనసాగిస్తారు అంటే జనం నమ్మారు. మహిళకి 1500 అంటే నమ్మారు. ప్రతి మహిళకి 1500, విద్యార్థికి 1500 అంటే. మద్యం పాలసీ కూడా ఉచిత ఇసుక లాగానే ఒక ఆధార్ కార్డు పెడితే వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారా లేదా ఏ ఎంక్వైరీ ఉండదు సార్. 20 టన్నులు ఇచ్చేయాలి ఒక ఆధార్ కార్డుకి పర్ డే. అలాగే రేపు మద్యం పాలసీలో కూడా బెల్ట్ షాపులు నడుపుకోవడానికి ఒక ఆధార్ కార్డుకి ఒక 20 కేసులు సప్లై ఇవ్వమని చెప్పి ఏమన్నా ఒక పాలసీ తెస్తారేమో. సో దట్ దే విల్ బి వెరీ హ్యాపీ. ఖచ్చితంగా కూడా ఇలాంటి విధానపరమైన నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకుంటారు ఆయన కార్యకర్తలను బాగు చేసుకునే కార్యక్రమం. కానీ జనాలకు ఆందోళన కల్పించే కార్యక్రమం రానిండి అమల్లోకి అవి వచ్చిన తర్వాత మాట్లాడుతారు. రైట్. దారా గోపి గారు, రవిచంద్రారెడ్డి గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.